పులిని చూసి అమ్మో పులి అంటూ రౌడీ పారిపోవటంతో ఇక పులి బాగీకి దగ్గరికి వస్తూ ఉంటుంది. బాగీ చాలా భయపడిపోతూ ఏడుస్తూ ఉంటే, అమ్మా భయపడకు, నీకు తోడుగా నేనున్నానమ్మా, మనల్ని ఆ దేవుడు కాపాడుతాడమ్మా, నువ్వు భయపడకమ్మా అని బాగీ కడుపులోని బిడ్డ బాగీకి ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే బాగీ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అంటూ దండం పెట్టి వేడుకోవటంతో పులి బాగీ దగ్గరికి రాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాగీని ఏమీ చేయకుండా పులి వెళ్ళిపోవటంతో, స్వామి కాపాడావా, నా బిడ్డని కాపాడావా అని బాగీ చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత అమర్ వెతుక్కుంటూ రామూర్తి వాళ్ళ దగ్గరికి వస్తారు. అల్లుడు గారు మీరా, ఎప్పుడు వచ్చారు అని రామూర్తి అడుగుతూ ఉంటే, మావయ్య మీకేమీ కాలేదు కదా అని అమర్ అడుగుతూ ఉంటే, బాగీ ప్రమాదంలో ఉంది బాబు, నేను బాగీ దగ్గరికి వెళ్ళాలి అని రామూర్తి అంటాడు. బాగీకి ఏమీ కాదు మావయ్య, నేను కాపాడి తీసుకొస్తాను, మీరు కారు దగ్గరికి వెళ్ళండి అని అమర్ అంటే, లేదు బాబు, నా కూతురు భాగ్యని నేను చూడాలి అని రామూర్తి అంటుంటే, అప్పుడే రాథోడ్ అక్కడికి వస్తాడు. నేను కాపాడి తీసుకొస్తాను కదా మావయ్య, ఏమీ కాదు, మీరు ధైర్యంగా వెళ్ళండి, రాథోడ్ వీళ్ళని కారు దగ్గరికి తీసుకువెళ్ళు అని అమర్ చెప్తుంటే, ఏమయ్య అల్లుడు గారు చెప్తున్నారు కదా, పదవయ్య వెళ్దామని మంగళ అంటుంది. రాథోడ్ బాగీ కనిపించిందా అని అమర్ అడగటంతో, అరుపులు విని నేను ఇటువైపే వచ్చాను సార్, కానీ ఎక్కడా కనిపించలేదు అని రాథోడ్ చెప్తుంటే, నేను కూడా ఇటువైపే అరుపులు వినిపిస్తే వచ్చాను, నేను వెళ్ళి వెతుకుతాను, ముందు వీళ్ళని తీసుకువెళ్ళు అని అమర్ చెప్తాడు. సార్ ఉండగా మిస్సమ్మకి ఏమీ కాదు సార్, మీరు నాతో రండి అని రామూర్తి మంగళని రాథోడ్ తీసుకువెళ్తూ ఉంటాడు. బాగీ బాగీ అంటూ ఆరు గుప్తా గారు పరుగులు పెడుతూ వస్తూ ఉంటే, ఆకాష్ అమ్ము ఇద్దరు కూడా పరుగులు పెడుతూ ఉంటారు. అప్పుడే రౌడీ వీళ్ళకి ఎదురుగా వచ్చి కత్తి పట్టుకొని, ఇప్పుడు మిమ్మల్ని నేను కత్తితో పొడిచి చంపేస్తాను, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అని ఆ రౌడీ పొడవబోతూ ఉంటే, వెంటనే ఇంకొక రౌడీ వచ్చి కర్ర తీసుకొని వాడి తల పగలగొడతాడు. రే ఏంట్రా నువ్వు నన్ను కొడుతున్నావు అని ఆ రౌడీ ఇంకొక రౌడీని ప్రశ్నిస్తూ ఉంటే, రే పిల్లలు దేవుళ్ళతో సమానం రా, మనం వీళ్ళని చంపుదామనుకుంటే ఇందాక నేను ఊబిలో కూరుకుపోతూ ఉంటే ఈ పాప వల్ల చెల్లి తమ్ముడు నన్ను కాపాడారా, కాబట్టి వీళ్ళు చాలా మంచివాళ్ళు, కాబట్టి నువ్వు వీళ్ళని చంపకురా, వదిలేరా అని చెప్తూ ఉంటే, రేయ్ నీకే ఏం అర్థం కావటం లేదని ఆ రౌడీ వాదిస్తూ ఉంటాడు. రేయ్ నేను చెప్తున్నా వింటావా లేదా, పాప బాబు మీరు వెళ్ళండమ్మా వెళ్ళండని అతను చెప్పటంతో, థ్యాంక్ యూ అంకుల్ అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తున్న ఆరు, స్వామి కాపాడావా, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. బాలిక నీ మంచితనం వల్లే నీ పిల్ల పిచ్చుకలు ఇలా కాపాడబడుతున్నారు, నీ శక్తులు నా శక్తులు అవసరం లేకుండానే నీ మంచితనం వల్లే వాళ్ళు ప్రాణాలతో బ్రతుకుతున్నారు అని గుప్తా గారు అంటే, లేదు గుప్తా గారు అంతా ఆ దేవుడి దయ వల్లే, పదండి బాగీని వెతుకుదామని ఆరు అంటుంది. చెంబా మనం ఎంత వెళ్ళినా కార్లు రావటం లేదేంటి, మనం సరైన దారిలోనే వస్తున్నామా అని మనోహరి అంటే, మనం దారి తప్పినట్లు ఉన్నాం మనోహరి అని చెంబా అంటుంది. నీకు అసలు బొద్దుందా, ఇందాక వాళ్ళు చెప్పారు ఆ వాయిస్ వినపడింది ఈ వాయిస్ వినపడింది అని, నువ్వే కదా ఈ దారిలోకి తీసుకువచ్చావు, ఇప్పుడు బాగా అయ్యిందా, అసలు మనం ఎటు వెళ్ళాలో ఇప్పుడైనా కరెక్ట్గా చెప్పు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. సరే ఇటువైపు వెళ్దాంరా, కానీ ఇటువైపు మాత్రం నువ్వు అస్సలు అడుగు కూడా వేయకు అని చెంబా అనడంతో, ఎందుకని మనోహరి అంటుంది. అటువైపు చూడు పెద్ద ఊపి ఉంది, అందులో కనుక నువ్వు పడిపోయావంటే ప్రాణాలతో బయటికి రావు మనోహరి, ఊపిరి ఆడకుండా చేసేసి మనల్ని లోపలికి లాగేస్తుంది అని చెంబా చెప్పటంతో, ఓ అవునా, అయితే ఆ బాగి కనుక ఇక్కడికి వచ్చి ఈ ఊబిలో పడిపోయిందనుకో, బాగీతో పాటి కడుపులో బిడ్డ కూడా చనిపోతుంది, నేను వెంటనే ఆ పని చేస్తానని మనోహరి అంటే, కానీ బాగి ఇటువైపు రావాలి కదా అని చెంబ అంటుంది. మాయిలేడి అరుపుల్లాగా నేను బాగిని ఇక్కడికి రప్పిస్తాను కదా అని మనోహరి ఊబి దగ్గరికి వెళ్ళి అంజు అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అదేంటి అంజు ఏదో ప్రమాదంలో ఉన్నట్లుంది, మనోహరి అంజు అని అలా పిలుస్తుంది, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలని బాగి అనుకుంటూ ఉంటే, అంజుని నేను కార్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా, మరి మనోహరి ఏంటి అంజు అని అలా పిలుస్తోంది, ఏమీ అర్థం కావటం లేదే అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. గుప్తా గారు మనోహరి ఎందుకు అంజు అని అలా గట్టిగా కేకలు పెడుతోందని ఆరు అనడంతో, మనోహరి ప్రాణాంతక నాటకము ఆడుతున్నది బాలిక, వెళ్ళి వీక్షించుదాం పద అని గుప్తా గారు ఇద్దరు వస్తూ ఉంటారు. మనోహరి ఇప్పుడు అంజు అని ఎందుకు కేకలు పెట్టావు అని చెంబ అడగటంతో, అందరికంటే ముందుగా బాగి ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఊబిలో పడిపోయి నేను బాగి ప్రాణాలు తీసేస్తాను అని మనోహరి అంటే, అంటే నువ్వు పెట్టిన కేకలు అందరూ విని ఉంటారు కదా, అందరూ వచ్చేస్తారు కదా అని చెంబ అంటే, కానీ మొట్టమొదటగా బాగి మాత్రమే వస్తుంది, ఎందుకంటే దానికి దాని కడుపులో బిడ్డ కన్నా
ఆ నలుగురు పిల్లలే ముఖ్యం కాబట్టి అందరికంటే ముందుగా బాగి వస్తుంది. నేను బాగిని చంపుతున్నాను. చూస్తూ ఉండు అని మనోహరి అనడంతో, అబ్బా! ఇంత టెన్షన్‌లో ఉన్నా కూడా సూపర్ ప్లాన్ వేశావు మనోహరి. నీకు నువ్వే సాటి అని చెంబ తెగ పొగిడేస్తూ ఉంటుంది. చెంబ మనోహరి చెట్టు చాటున దాక్కుని చూస్తూ ఉంటే అప్పుడే మనోహరి, అంజు అంటూ బాగి అక్కడికి వస్తుంది. అయితే ఊబి దగ్గరికి రాగానే అమ్మ ఆగు ముందుకు అడుగు వేయకు అని కడుపులో బిడ్డ చెప్పటంతో బాగి ఊపికి ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయి అంజు ఎక్కడ ఉన్నావు అని కేకలు పెడుతూ బాధపడుతూ పిలుస్తూ ఉంటుంది. ఏయ్ ఆ ఒక్క అడుగు ముందుకు వేయవే చస్తావు నాకు నీ పీడ పోతుంది. ఏంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే లాభం లేదు మనోహరి బాగీకి ఇంకా ఈ భూమి మీద నూకలున్నట్లున్నాయని చెంబ అంటే ఒక్క నూక కూడా దానికి మిగిల్చను. ఇప్పుడే వెళ్ళి దాన్ని తోసేస్తాను. ఊబిలోకి తోసేస్తానని మనోహరి బాగి వెనక వైపుకు వచ్చి నిలబడి తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంజు ఎక్కడ ఉన్నావు అని బాగి పిలుస్తూ ఉంటే అప్పుడే మనోహరి తోయబోతూ ఉంటుంది. అప్పుడే బాగి కడుపులో బిడ్డ అమ్మ తప్పుకో అని చెప్పటంతో బాగి పక్కకు వెళ్తుంది. మనోహరి కాస్త ఊబిలో పడిపోతుంది. దాంతో బాగి చాలా షాకింగ్‌గా మనోహరి అలా ఎలా పడిపోయావు? రౌడీలేమైనా తరుముకు వస్తున్నారా? అయినా కూడా ఎవరూ రావటం లేదు కదా! ఎలా పడిపోయావు మనోహరి అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, నన్ను కాపాడు బాగి ఇది ఊబిలా ఉంది. నేను లోపలికి కూరుకుపోతున్నాను. నన్ను కాపాడు బాగి కాపాడు అని మనోహరి వేడుకుంటూ ఉంటుంది. ఊబా అని బాగి షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, అవును బాగి నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. ఏదో ఒకటి చేసి కాపాడు బాగి నీకు దండం పెడతాను అని ఊబిలో నుంచే మనోహరి చేతులు జోడిస్తూ దండం పెట్టి బాగిని వేడుకుంటూ ఉంటుంది. అయ్యో! నేనిప్పుడు ఎలా కాపాడాలి అని బాగి చుట్టూ చూస్తూ ఉంటుంది. దూరం నుంచి చాటుగా చూస్తున్న చెమ్మ మాత్రం తన స్వార్థం కోసం ఎంతోమంది ప్రాణాలు తీయాలనుకుంది. తీసేసింది కూడాను. ఇప్పుడు నేను కాపాడ్డానికి వెళ్తే నన్ను కూడా ఊబిలోకి లాగేస్తుంది. కాబట్టి నేను వెళ్ళకుండా ఇక్కడే ఉంటానని చెంబ అనుకుంటూ చాటు నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు బాగి చెట్టుకున్న ఒక పెద్ద కర్రని తుంచేసి, ఇదిగో మనోహరి దీన్ని పట్టుకో అని మనోహరికి అందించేస్తుంది. లాగు బాగి లాగు అని మనోహరి చెప్తుంటే, నేను లాగలేకపోతున్నాను మనోహరి కడుపులో పెయిన్ వస్తుంది అని బాగి విలవిల్లాడిపోతూ లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఆరు గుప్తా గారు అక్కడికొచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు. లాగు బాగి ఏదో ఒకటి చేసి లాగు గట్టిగా లాగు. అయితే అప్పుడే అమర్ వచ్చి బాగీకి సపోర్టుగా అమర్ కూడా పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఏవండి వచ్చేసారా ఏదో ఒకటి చేసి మనోహర్ని కాపాడండి అని బాగీ చెప్తుంటే అమర్ కాపాడమర్ అని మనోహరి వేడుకుంటూ ఉంటుంది. మనోహరి టెన్షన్ పడకు మేము అందించాం కదా దాన్ని పట్టుకొని పైకి వచ్చేసేయ్ అని అమర్ చెప్తాడు. అలా మనోహరి పైకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అమర్. సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని మనోహరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే, పర్వాలేదు మనోహరి అదిగో అక్కడ సెలయేరు ఉంది. నువ్వు వెళ్ళి వాష్ చేసుకునిరా. ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు అని అమర్ చెప్తాడు. ఒసే చెంబా నేను ఊబిలో చిక్కుకుపోయి చచ్చిపోతున్నా కూడా నువ్వు నన్ను కాపాడడానికి రాలేదు కదా! ఉండు నీ పని చెప్తానని మనోహరి అనుకుంటూ వెళ్తుంది. రాథోడ్ అందరము వచ్చేసాము. కానీ అల్లుడు గారు బాగీని ఇంకా తీసుకురాలేదు అని రామూర్తి టెన్షన్ పడుతూ ఉంటే, మిస్సమ్మకి ఏమీ కాదు సార్ మా సార్ తీసుకువచ్చేస్తాడు కదా అని రాథోడ్ చెప్తుంటే, అప్పుడే అమర్ బాగి అక్కడికి వస్తారు. ఆ! అందరూ క్షేమమే కదా అమ్మ బాగి నీకేమీ కాలేదు కదా అని రామూర్తి అంటుంటే, నాకేమీ కాలేదు నాన్న. పిల్లలు మీరంతా బాగున్నారు కదా అని బాగి అడుగుతూ ఉంటే మనోహరి చెంబ అక్కడికి వస్తారు. అందరూ బాగానే ఉన్నారు కానీ మనోహరి మేడం గారేంటి అలా ఉన్నారని రాథోడ్ అంటాడు. చూసావా బాలిక దేవుడు ఆ దుష్ట బాలికని శిక్షిస్తుంటే నీ సోదరి ఆ అతగాడు ఎలా కాపాడారో అని గుప్తా గారు అంటే, మనోహరికి ఇంకా ఈ భూమి మీద నూకలు ఉన్నట్లున్నాయి. పోనీలేండి గుప్తా గారు అని ఆరు అంటుంది. మనోహరి మేడం ఊబిలో పడిపోతూ ఉంటే బాగి మేడం గారే కాపాడారు అని చెంబా చెప్తుంది. అందరం బయలుదేరి వెళ్దాం పదండి. బాగి నువ్వు నా కార్‌లో రా. పిల్లలు రాథోడ్ కార్‌లో వస్తారు. మనోహరి, చెంబా ఒక కార్‌లో వస్తారు అని అమర్ చెప్తాడు. ఇంతమందిలో ఆ బాంబుని బయటికి తీయడం మంచిది కాదు. అందరూ కంగారు పడతారని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. బాలిక ఇక మన లోకానికి వెళ్దామా అని గుప్తా గారు అంటుంటే, ప్లీజ్ గుప్తా గారు నా చెల్లి సీమంతం అయ్యేంత వరకు నన్ను ఇక్కడే ఉండండి. అది మా ఊర్లో జరుగుతుంది అని ఆరు వేడుకుంటూ ఉంటుంది.